ఓకే, పార్ట్ 4 వరకు వచ్చాం కదా. పార్ట్ 4 అండ్ 5 కంప్లీట్ చేయాలి మనం. వల్ల స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ రన్ అవటానికి ఒక డాక్యుమెంట్ ని మనం క్రియేట్ చేయాలి. స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అనేది రన్ అవ్వాలి. ఇప్పుడు ఏపీ మామూలుగా అసెట్ అకౌంటింగ్ లో మనం ఏం చేస్తాము, డిప్రిషియేషన్ రన్ చేస్తాం. చాట్ బాక్స్ లో కొన్ని అకౌంట్స్ చాట్ బాక్స్ లో పోస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, తర్వాత డౌన్లోడ్ చేసుకోండి, ఇప్పుడు కాదు, క్లాస్ అయిన తర్వాత. ఓకే, చూడండి. సో డాక్యుమెంట్ టైప్, డిప్రిషియేషన్ రన్ అవటానికి ఒక డాక్యుమెంట్ టైప్ ని మనం స్పెసిఫై చేయాలి. ఓకేనా, ఎస్ఏపి ఓపెన్ చేయండి. SPRO IMG financial accounting new, general financial accounting new, asset accounting, integrated with general ledger accounting, post depreciation to general ledger accounting, specified document type for posting of depreciation. Okay, define document type, double click చేయండి. క్లిక్ చేసి చూస్ పైన క్లిక్ చేయండి. అక్కడ ఏఎఫ్ ఉంటుంది చూడండి, డిప్రిషియేషన్ రన్. డిప్రిషియేషన్ ఏం తీసుకోవాలి, ఏఎఫ్ అనే డాక్యుమెంట్ మనం తీసుకోవాలి. ఏఎఫ్ సెలెక్ట్ చేసి కాపీ చేయండి. కాపీ కాదు, ఐఎమ్ సారీ, ఏఎఫ్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేస్తారు. వెయిట్, అంతే, ఏఎఫ్ పైన డబుల్ క్లిక్ చేశారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 1 minute. నంబర్ లైన్ క్రియేట్ చేయాలి. ఏఎఫ్ డాక్యుమెంట్ కి నంబర్ లైన్ క్రియేట్ చేస్తున్నాం. సో 05 కదా, డబుల్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 05/2025. లాస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు మీరు, 4000. 4001 నుండి 5000 వరకు ఇవ్వండి. ఏఎఫ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది డిప్రిషియేషన్ రన్ కు ఉపయోగపడుతుంది. ఎంటర్ సేవ్. ఓకేనా, సేవ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏమో చూడండి. అక్కడ ఏఎఫ్ యాడ్ చేసుకోండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసెట్ మాస్టర్ డేటా, సేమ్ పార్ట్. క్లోజ్ చేయండి. ఇక్కడ పోస్ట్ డిప్రిషియేషన్ టు జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఎక్కడ చూడండి. ఇక్కడ పోస్ట్ డాక్యుమెంట్ టైప్ ఫర్, సారీ, సేమ్ అదే వెళ్ళాలి యాక్చువల్గా. స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ ఫర్ ఎగ్జిక్యూట్ చేయండి. స్పెసిఫైడ్ డాక్యుమెంట్ టైప్ దానిపై క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఏఎఫ్ డాక్యుమెంట్ యాడ్ అయిందో లేదో చూడాలి. ఏఎఫ్ యాడ్ అని చూసారా, ఇట్లా యాడ్ అయి ఉండాలి. ఉండకపోతే మనకి ఏమైనా అడ్రస్ రావచ్చు. సో డాక్యుమెంట్ టైప్ అనేది యాడ్ అయిందా లేదా చూసుకోవాలి. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిషియేషన్.
ఓకే, ఏఎఫ్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. అసెట్ మాస్టర్ డేటా, స్క్రీన్ మాస్టర్ డేటాలో స్క్రీన్ లేఅవుట్ ఉందా? కింద చూడండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా వచ్చారా? డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మనం స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాము? మీ కంపెనీ కోడ్ 2 letters పిఎం ఇచ్చాం, గుర్తుందా? ఇవ్వండి. పిఎం అంటే ప్లాంట్ అండ్ మిషనరీ. స్క్రీన్ లేఅవుట్ కంటిన్యూ చేయండి. ఓకేనా? మీ స్క్రీన్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకోండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్కి వెళ్ళండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్, ఇక్కడ టైం డిపెండెంట్ డేటా సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, కాస్ట్ సెంటర్ ఆప్షనల్లో ఉంచండి. మనం కాస్ట్ సెంటర్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే ఒక మాస్ట్ అసెట్. ఇప్పుడు యాక్చువల్గా మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ క్రియేట్ చేస్తే ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదు, వెండార్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. సేమ్ టు సేమ్ ఒక అసెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేవి మనం ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాం. తర్వాత చూడండి 19 నుంచి చూసారు, 19 దగ్గర 19 తర్వాత 19 అంటే ఏంటి? బిల్డింగ్ రూమ్ నంబర్, అవన్నీ నోలో పెట్టండి. నో, అలా ఉంచండి చాలు. తర్వాత వీటి వల్ల మనకు మేజర్గా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. 19 తర్వాత టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారు, చెక్ బాక్సెస్, అవన్నీ రిమూవ్ చేసేయండి. వీటి వల్ల ఏమీ కాదు ఉన్నా కూడా, బట్ రిమూవ్ చేసేద్దాం. తీసేయండి అవి కూడా. ఓకే, కాస్ట్ సెంటర్ మాత్రం ఆప్షన్లో పెట్టండి, ఎందుకంటే మన కాస్ట్ సెంటర్ రిక్వైర్డ్లో ఉంటే మనం చేయలేము, ఎందుకంటే కాస్ట్ సెంటర్ క్రియేట్ చేయలేదు, మీరు ఓపీటీలో ఉంచారు, ఆప్షనల్లో ఉంచారు. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్కి వెళ్ళండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ క్లిక్ చేశారా? ఇక్కడ ఏం మెటీరియల్ వచ్చేసి మెటీరియల్ ఉంది. ఓకే, అది నోలో ఉంచండి, అది కూడా. లాజికల్ ఫీల్డ్ గ్రూప్కి వెళ్ళండి. వెరీ గుడ్, వెళ్ళారు కదా. ఇక్కడ చూడండి, పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్, అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ రిక్వైర్డ్లో ఉండాలి. ఎందువల్ల? డేట్ ఇచ్చిన వెంటనే మనం అసెట్ పర్చేస్ చేసినట్టు ఎంట్రీ పోస్ట్ చేసాం, అదేమవుతుంది అంటే ఆ డేట్ని బేస్గా క్యాపిటలైజేషన్ అనమాట. అసెట్ పర్చేస్ చేసామంటే మీనింగ్ ఏంటి? ఆ వాల్యూ అనేది బ్యాలెన్స్ షీట్లో యాడ్ అవుతుంది, కాబట్టి డేట్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి. తర్వాత 12 ఉంది కదా, 12 తీసేసి డిఏఎస్పిలో ఉంచండి. 12 డియాక్టివ్, అది. తర్వాత అక్విజైజేషన్ డేట్, ఆ సబ్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్లో ఉంది కదా. దాని తర్వాత కూడా డియాక్టివేషన్ సెలెక్ట్ చేసుకోండి, ఇలా ఉంచండి. 1 minute. ఇలా ఉంచేయండి. క్యాపిటలైజేషన్ ఒకటే రిక్వైర్లో ఉండాలి, మిగతా వేరేలా ఉన్నా పర్వాలేదు. ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి ఎర్రర్స్ ఏమి ఫామ్ అవ్వకుండా ఉంటాయి, అంతే.
సేవ్ చేయండి. సేవ్ చేశారా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. చూడండి, డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్ ఇక్కడ నోట్ చేసుకోండి. WDV రాచండి, WDV SLM. WDV అంటే ఏంటి? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. 2 types ఆఫ్ ది డిప్రిసియేషన్స్ ఉంటాయి. సో SLM అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. మీరు 1 lakh తోటి మిషనరీ పర్చేజ్ చేశారు, స్ట్రైట్ లైన్ మెథడ్. 1 lakh లో 5% డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలి ఎవ్రీ మంత్, లేదంటే ఎవ్రీ ఇయర్ అనుకుందాం. సో ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ 5% ఆటోమేటిక్గా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. 5%. 1 lakh పైన ఒక 5%. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ లో 1% అనేది డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంటుంది. రెండోది WDV మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇట్లా రెండు క్యాలిక్యులేట్. డిప్రిసియేషన్ తో పాటు ఇంట్రెస్ట్ ఏదైనా క్యాలిక్యులేట్ అవ్వాలంటే అట్లా క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ మనం SLM మెథడ్ తీసుకున్నాం, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు, ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు ఒకటే విధమైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. AFMS, SLM చూడండి, WDV మెథడ్, SLM, వీటి గురించి ఇంకా చాలా పాయింట్స్ చెప్పాను. S/4HANAలో మ్యాండేటరీగా చూడాలి. ECCలో ఒకసారి 2 times ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి చేసినా చాలు ECCలో. సెకండ్ టైం S/4HANAలో ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళండి, ఎందుకంటే ఇంకా చాలా పాయింట్స్ యాడ్ చేశాను. ఓకేనా? AFAMS, లేదంటే పాత్ ద్వారా వెళ్దామంటే వెళ్దాం. అసెట్ అకౌంటింగ్, డిప్రిసియేషన్, వాలిడేషన్ మెథడ్, సేమ్ పాత్ వెళ్ళొచ్చు మీరు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, డిప్రిసియేషన్, validation method, calculation, depreciation key, calculation methods, define multi-level method. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. కంటిన్యూ. ఓకేనా? న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. డిప్రిసియేషన్ మెథడ్, ఇది మెథడ్ క్రియేట్ చేస్తున్నాం. ఏమిద్దాము నేను చెప్తాను. HA1 రెగ్యులర్గా యూజ్ చేసేది. HA1 లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 3 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. 5% SLM, 5% SLM, straight line SLM, depreciation on heavy plant and machinery. Heavy plant and machinery. కింద వ్యాలిడేట్ స్టార్ట్ అన్నాడు కదా, చూడండి. డ్రాప్ డౌన్ చేసి ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ ఇది తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, లెవెల్స్. లెఫ్ట్ సైడ్ ఏముంది? లెవెల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్స్, న్యూ ఎంట్రీస్. ఇక్కడ ఇయర్ 9999 ఇస్తున్నాం అంటే ఏంటి? ఇంకా అన్లిమిటెడ్ అనమాట. లైఫ్ ఇయర్స్ అంటే 20 years అనుకున్నా. ఎగ్జాంపుల్ మిషనరీ లైఫ్ ఒక 20 years అనుకుందాం. 20. నెక్స్ట్ బేస్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. సో బేస్ వాల్యూ అంటే 01.
అక్యూజేషన్ అంటే ఏంటో చెప్పాను మీకు లాస్ట్ క్లాస్, మీకు షీట్ ఇచ్చాను కదా చూడండి. నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు? 5%. 5 ఇవ్వండి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh తోటి రా మెటీరియల్ మిషనరీ పర్చేస్ చేశారు. ఎవ్రీ ఇయర్ 5% డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. డిప్రిసియేషన్ అనేది ఇయర్లీ ఉండొచ్చు, మంత్లీ ఉండొచ్చు, డే బై డే కూడా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ఓకే, ఎంటర్ చేయండి, సేవ్. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. వెయిట్ సెలెక్ట్ చేసుకోండి. అదిగో HA1 ఇది మనం క్రియేట్ చేసాం. ఓకేనా, ఇది మనం క్రియేట్ చేసాం. ఓకే, ఇది మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ అగైన్ వన్ మోర్, SLM మెథడ్ కంప్లీటెడ్ కదా, వన్ మోర్ కూడా క్రియేట్ చేద్దాం. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి, HA2 WDV మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ WDV. uh, 5% WDV depreciation on heavy plant and machinery. Validate start అన్నాడు కదా, డ్రాప్ డౌన్ చేసి ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్. ఓకే, ఇవి తీసుకున్నాం. HA2 లెవెల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్స్ అసెట్ అకౌంటింగ్ కొంచెం కేర్ఫుల్ గా వినాలి. ఇక్కడ కూడా 9999 అంటే ఎన్ని ఇయర్స్? ఎగ్జాంపుల్ 20 years. ఇక్కడ బేసిక్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది నెట్ బుక్ వాల్యూ తీసుకోవాలి. నెట్ బుక్ వాల్యూ అంటే ఏంటి? నెట్ బుక్ వాల్యూ తీసుకోండి, ఇవ్వండి. పర్సంటేజ్ ఎంత? 24. నెట్ బుక్ వాల్యూ అంటే 24 తీసుకోవాలి. 24 అంటే ఏంటో చూడండి, నెట్ బుక్ వాల్యూ అంటారు. కంటిన్యూ చేయండి. పర్సంటేజ్ 5%. ఓకే, ఎంటర్, సేవ్. బ్యాక్ వెళ్ళండి, HA1 HA2 పైన HA2 అన్నట్టు చూడండి. సో డిప్రిసియేషన్ మెథడ్, దిస్ ఇస్ కాల్డ్ డిప్రిసియేషన్ మెథడ్. డిప్రిసియేషన్ మెథడ్ అంటే ఏంటి? వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఎలా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్. అవి నోట్ చేసుకోండి, అక్కడ షీట్లో నోట్ చేయండి. డిప్రిసియేషన్ కీస్ అంటే ఏంటి? వీటిని బేస్ గా చేసుకుని డిప్రిసియేషన్ అనేది రన్ చేస్తాం. సేమ్ పాత్. సో డిప్రిసియేషన్ కీని క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి.
డిప్రిషియేషన్ కి ఏమిద్దాము? HA01 మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. HA01 ఇక్కడ ఇవ్వండి. 5% SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిషియేషన్. తర్వాత కింద చూడండి, కింద DEP టు ది డే అన్నట్టు చూసారా? తీసుకోండి. అంటే డే బై డే కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్, ఇది కూడా తీసుకోండి. అంటే ఇయర్లీ బేసిస్. డిప్రిసియేషన్ టు ది డే అంటే డే బై డే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే డిప్రిసియేషన్ అనేది ఇయర్లీ, మంత్లీ, డే బై డే ఎట్లయినా ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఈ రెండు తీసుకుందాం మనం. క్లియర్ కదా? నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్. ఇన్వెంటరీ. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయి? ఓకే, ఆర్డినరీ డిప్రిసియేషన్ తీసుకోండి. క్రింద ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, కింద ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ తీసుకోండి. తర్వాత బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. బేస్ మెథడ్ 14 చూడండి. 14 ఎందుకు 0014 ఎందుకు తీసుకున్నాము? మిషనరీ లైఫ్ ఎండ్ అయిన తర్వాత కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మిషనరీ లైఫ్ అనేది ఒక 20 years ఉంది, తర్వాత కూడా మిషనరీ వర్క్ అవుతుంది, యూజ్ చేస్తారు కదా. సో ఇది తీసుకుంటారు, ఇది తీసుకుంటే బెటర్. 0014 ఇవ్వండి. నెక్స్ట్ PRD కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి. PRD కంట్రోల్ వచ్చేసి స్టాండర్డ్ తీసుకున్నాము. 001 స్టాండర్డ్. తర్వాత మల్టీ మెథడ్ డిప్రిసియేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేస్తాము? HA1 కదా, HA1 ఇది క్రియేట్ చేస్తాం. తర్వాత కింద క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. స్ట్రైట్ లైన్ HA1 అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ అంతే కదా, స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్. సేవ్ చేయండి. కంటిన్యూ. జస్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి. సేవ్ చేసారా? అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. HA01 సెలెక్ట్ చేసుకోండి. వెయిట్ HA01 సెలెక్ట్ చేయండి. సో ఈ డిప్రిసియేషన్ అనేది ఇన్యాక్టివ్ లో ఉంది, రైట్ సైడ్ చూడండి. మీకు డ్రాప్ డౌన్ చేయొద్దు. ఇన్యాక్టివ్ లో ఉంది. దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? పైన ఒక సింబల్ కనిపిస్తుంది, యాక్టివేట్, ఒక మ్యాజిక్ సింబల్ ఉంది చూసారా? దీన్ని బేస్ గా చేసుకుని యాక్టివేట్ చేయాలి. ఓకేనా? ఇన్యాక్టివ్ లో ఉంది డిప్రిసియేషన్ కి. సేవ్. సో ఇప్పుడు అనేది యాక్టివేట్ అయింది. HA01 అనేది యాక్టివేటెడ్. HA01 యాక్టివేట్ అయింది. ఓకేనా? అట్లా. నెక్స్ట్ ఇన్వెంటరీకి వెళ్ళండి. మళ్ళీ వన్ మోర్ చేద్దాం. డిప్రిసియేషన్ కి HA02 WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ. ఫస్ట్ SLM చేసాం, ఇది WDV రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. SLM అంటే ఒక ప్రోడక్ట్ పైన, అంటే ఒక మిషనరీ పైన సేమ్ వాల్యూ అనేది డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. WDV మెథడ్ లో డిప్రిసియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ అట్లా వేరేది ఏదన్నా క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కింద చూడండి.
ఏమేమి ఇచ్చారు మీరు? HA02 ఇచ్చారు కదా, ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు సెలెక్ట్ చేశారు కదా, వెయిట్. అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్, ఇన్వెంటరీస్కి వెళ్ళండి. ఆర్డినరీ డిప్రిసియేషన్ టైప్, ఆర్డినరీ డిప్రిసియేషన్. నెక్స్ట్ పేస్ట్ దగ్గర ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ బేసిక్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. $0014. నెక్స్ట్ PRD కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి, స్టాండర్డ్ తీసుకోండి 001. నెక్స్ట్ వచ్చేసి డిప్రిసియేషన్ మెథడ్ HA2 కదా, WDV మెథడ్కి ఏం క్రియేట్ చేస్తాము? HA2. HA1కి SLM, HA2 WDV మెథడ్, ఇవి క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్లాసెస్, అదర్ డిప్రిసియేషన్. నేను ఇచ్చిన మెటీరియల్ చదవాలండి, నేను ఓన్గా ప్రిపేర్ చేసిన మెటీరియల్ చదివితేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సేవ్. సేవ్ చేశారు కదా, ఓకే. బ్యాక్ వెళ్ళి సెలెక్ట్ చేసుకుని యాక్టివేట్ చేయండి అటుకి. HA2 యాక్టివేట్. HA1 HA2 బోత్ యాక్టివేట్ అయినాయా చెక్ చేయండి. రెండు యాక్టివేట్ అవ్వాలి. ఓకేనా? కంప్లీటెడ్. ఓకేనా? రైట్. సో షీట్ ఓపెన్ చేయండి. పార్ట్ 4 కంప్లీటెడ్. అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. అసెట్ అకౌంటింగ్ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ చేసేసాం. సో ఇక్కడ నుండి ఏంటి పార్ట్ 5 యాక్చువల్గా ఎండ్ యూజర్ HA01 HA02 నోట్ చేయండి. సో ఇక్కడ నుండి యాక్చువల్గా ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి ఇదంతా కూడా, ఇవన్నీ ఎండ్ యూజర్ సంబంధించినవి. ఓకేనా? డిటర్మైన్ డిప్రిసియేషన్ డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. పాత్ ద్వారా వెళ్తారా, టీ కూడా ఇస్తారా? సేమ్ పాత్, వ్యాలిడేట్ లోనే ఉంటుంది చూడండి. వ్యాలిడేట్ లో డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, వ్యాలిడేషన్, డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. పొజిషన్కి వెళ్ళండి. మీ అసెట్ క్లాసెస్ ఏం క్రియేట్ చేశాము? మీ కంపెనీ కోడ్ 3 letters PM ఇచ్చాము, గుర్తుందా? P అంటే ప్లాంట్, M అంటే మిషనరీ. పార్ట్ 2లో చేసాం. పార్ట్ 2లో 4th కాన్ఫిగరేషన్ లో చేసాం. కంటిన్యూ. అది మీది హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్ క్లాసెస్ సెలెక్ట్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్కి వెళ్ళండి. డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. సో ఇక్కడ ఇన్యాక్టివ్ లో ఉన్నాయి. సో మనం ఫస్ట్ లో కాపీ చేసాం, గుర్తుందా? డిప్రిసియేషన్ 2 types క్యాలిక్యులేట్ చేసాం. 01 02 ఫస్ట్ లో చేసాం చూడండి, ఫస్ట్ క్లాస్ లో. అక్కడ డిప్రిసియేషన్ టిక్ మార్క్స్ రిమూవ్ చేయండి. తీసేసారా? LAYOU అని చూసారా, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఏం చేయాలంటే మనము డిప్రిసియేషన్కి ఏమి ఇచ్చాము? 2000 కదా, 2000 డ్రాప్ డౌన్ 2000 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. 2000 అని ఏంటో తెలుసు కదా మీకు, డిప్రిసియేషన్ సబ్ ఇవ్వండి. కింద కూడా 2000 ఇవ్వండి. 2000 మనం ఇంతకుముందు తీసుకున్నాం, ఇట్లా ఇవ్వాలి. ఓకే, ఎంటర్ చేయండి. ఎంటర్. ఓకే, ఇక్కడ మీకు డిప్రిసియేషన్ కీస్ అనేవి ఓపెన్ అవ్వలేదు. డిఈపి కీ చూసారా, డిఈపి కీ ఇక్కడ డిప్రిసియేషన్ కీస్ ఇవ్వాలి. ఓపెన్ అవ్వలేదంటే ఒక ఎర్రర్ అనమాట ఇది. ఎందువల్ల ఓపెన్ అవ్వలేదు అని చెప్తాను, 1 minute చూడండి.
డిప్రిసియేషన్ కీస్ అనేవి ఓపెన్ అవ్వలేదు మనకి. ఎందువల్ల ఓపెన్ అవ్వలేదు? 1 మినిట్ వెయిట్ చేయండి. మనం ఒక టీ కోడ్కి వెళ్ళాలి. అక్కడ ఒక చిన్నది చేంజెస్ చేయాలి. 1 మినిట్. మీరు ఒక న్యూ సెషన్ తీసుకోండి లోపు. తీసుకున్నారా? ఏఎఫ్ ఏఎంఏ వెళ్ళండి. వెళ్ళరా? లేదు లేదు. ఇక్కడ కాదు. కాదు. AO21కి వెళ్ళండి. AO21 ఇవ్వండి. ఇక్కడ మనం ఎంత 2000 ఉందా? 2000 సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ ఇక్కడ వచ్చేసి క్లాసెస్ అని చూసారా? క్లాసెస్ అని ఉంది. క్లాసెస్ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. అది క్లాసెస్. ఇది సెలెక్ట్ లో ఉండాలి, దానివల్ల అవుతుంది. సేవ్ చేయండి. కంటిన్యూ. ఆ సెషన్కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. బాకెళ్ళి ఫస్ట్ నుంచి రండి. సెలెక్ట్ చేయండి. ఎంటర్ చేయండి. ఓ మై గాడ్, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? అగైన్ బ్యాక్. ఎస్ అనండి. నో అనండి. ఓకే, కంటిన్యూ చేయండి. క్లోజ్ చేసేయండి. పొజిషన్కి వెళ్ళండి. ఇంతకు ముందు ఏం తీసుకున్నాను సెలెక్ట్ చేయండి. డిప్రిసియేషన్కి వెళ్ళండి. 2000 రిమూవ్ చేసేయండి. 2000 పైన ఇవ్వండి, కింద ఇవ్వద్దు. 2000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా కీ ఓపెన్ అయింది? చూసారా ఇక్కడ డిఈపి కీ అన్నాడు చూడండి. ఈ కీ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకేనా? ఈ డిప్రిసియేషన్ కీ అనేది మనకు ఓపెన్ అవ్వాలి. అవ్వకపోతే నేను చెప్పినట్లు చేయండి. అంటే మనకి వెరీ రేర్ అనమాట ఇట్లా వచ్చినప్పుడు. సో డిప్రిసియేషన్ కీ అనేది ఓపెన్ అవ్వాలి. మనం కింద కూడా ఇచ్చేసాం, అలా ఇవ్వకూడదు. 2000 ఒకటే ఇవ్వాలి. 2000 ఇచ్చేసిన తర్వాత దాన్ని మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే డిప్రిసియేషన్ కీ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డిప్రిసియేషన్ కీ ఇవ్వాలి. ఏమి ఇద్దాము? 1 మినిట్. ఇక్కడ వచ్చేసి మనము వెయిట్ HA01 ఇచ్చారు కదా? HA01 ఇచ్చాం. ఎంటర్ చేయండి. కింద కూడా యాడ్ అయింది చూసారా? HA01 అండ్ 2000 యాడ్ అయింది. ఇట్లా వస్తుంది. ఓకేనా? కింద కూడా యాడ్ అయింది.
సేవ్ చేయండి. HA01 అంటే తెలుసు కదా మీకు, HA01 డిప్రిసియేషన్ కి. ఓకేనా? నెక్స్ట్ కంప్లీటెడ్, కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో చూడండి, అసెట్ మాస్టర్ క్రియేషన్. అసెట్ మాస్టర్ క్రియేషన్ AS01, AS02 అసెట్ చేంజ్. నోట్ చేసుకోండి, AS02 అసెట్ చేంజ్, AS03 అసెట్ డిస్ప్లే. మీరు గుర్తుపెట్టుకోండి, అసెట్ మాస్టర్ క్రియేషన్ టీ కూడా ఏంటి అడుగుతారు, AS01. ఓకేనా? AS01 end user activity, asset master, GL master, vendor master, customer master, same to same. Asset master creation AS01 end user activity. ఓకేనా? end user activity AS01 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే /n. చూడండి, పాత్రలో వెళ్దామా? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్, ఫిక్స్డ్ అసెట్, అసెట్స్, క్రియేట్. చూసారా? AS01 అసెట్ క్రియేషన్, చేంజ్ డిస్ప్లేకి వెళ్ళండి, చేంజ్ డిస్ప్లే కూడా ఓపెన్ చేయండి. అసెట్ చేంజ్, అసెట్ డిస్ప్లే. చూసారా? AS01 అసెట్ క్రియేషన్, AS02 అసెట్ చేంజ్, AS03 అసెట్ డిస్ప్లే, ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఓకేనా? AS01 ఎగ్జిక్యూట్ చేయండి. సో చూడండి, అసెట్ క్లాసెస్ తీసుకోవాలి. అసెట్ క్లాసెస్ HA ఏమి ఇచ్చాము మనం? అసెట్ క్లాసెస్ ఏం క్రియేట్ చేసాము? HAM, సారీ మీ కంపెనీకి 3 letters PM ఇచ్చాం. అసెట్ క్లాసెస్ నేను చెప్తాను చూడండి, మీ కంపెనీకి 3 letters ఇవ్వండి. పైన చేసాం, ఎక్కడ చేసాం మనం? కాన్ఫిగరేషన్ 4లో చేసాం. డిఫైన్ అసెట్ క్లాసెస్, అది హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. అసెట్ క్లాసెస్ అండర్లో అసెట్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? డొమెస్టిక్ వెండార్ గ్రూప్ అండర్లో డొమెస్టిక్ వెండార్స్ని క్రియేట్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్లో ఇంటర్నేషనల్ వెండార్ని క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్లో డొమెస్టిక్ కస్టమర్స్ని క్రియేట్ చేస్తాం. అట్లా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామో అసెట్ని క్రియేట్ చేస్తున్నాం. అసెట్ క్లాసెస్ అండర్లో అసెట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, కంపెనీ కోడ్ ఎంటర్ చేయండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ 1, ONE1 అని టైప్. ఓకే, పర్లేదు. కింద చూడండి, క్యాపిటలైజేషన్ డేట్ డౌన్కి వెళ్ళండి. కింద క్యాపిటలైజేషన్ డేట్ ఉంటుంది, ఇంకా డౌన్లో చూసారా? ఇందువల్ల మనకి ఇంతకుముందు మనం చూసారా, మనం రిక్వైర్డ్లో పెట్టేసాం కాన్ఫిగరేషన్స్లో. క్యాపిటలైజేషన్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఓకే, సో క్యాపిటలైజేషన్ డేట్ అనేది ఇచ్చాం. పైకి వెళ్ళండి కొంచెం. అకౌంట్ డిటర్మైజేషన్ చూసారా? మనం అకౌంట్ డిటర్మైజేషన్ చేసాం, GL అకౌంట్స్ అన్ని అసైన్ చేసాం. ఇవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎందుకు ఉపయోగపడుతుంది అకౌంట్ డిటర్మైజేషన్ అనేది? ఆటోమేటిక్గా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 అని ఇచ్చాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏరియాస్ రైట్ సైడ్ ఉంది చూడండి.
డిప్రిసియేషన్ ఏరియాస్ పైన ఇక్కడ డిప్రిసియేషన్ కీ ఆల్రెడీ యాడ్ అయింది. ఓకేనా, H801 యాడ్ అయింది. యూస్ఫుల్ లైఫ్ ఎంత? ఎగ్జాంపుల్ 10 years అనుకుందాం. 10 years ఇవ్వండి, ఎంటర్ చేయండి. సో తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్, ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ తీసుకుందాం 01/04/2025. దాని తర్వాత అక్కడ కాదు నెక్స్ట్ 01/04/2025 ఎంటర్ చేయండి. కింద కూడా యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎంటర్ చేయండి. చూసారా కింద యాడ్ చూసారా 01/04/2025. లైఫ్ ఎంత? 10 years లేదంటే 20 years, మీ ఇష్టం. ఓకే, సేవ్ చేయండి. చూడండి, ఎసెట్ 100 ఈజ్ క్రియేటెడ్. మన నంబర్ ఇచ్చాం కదా, 100 నుండి 1000 ఇచ్చారు మీరు, లేదా 1 to 1000 ఇస్తే 1 వస్తుంది అనమాట. 100 నుంచి ఇచ్చారు, అది ఇచ్చేసాం. ఓకేనా, నెక్స్ట్ AS01 సబ్ అసెట్ ఒకటి క్రియేట్ చేయాలి. AS11 ఇది చేయకపోయినా కాదు, AS11 ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏమొచ్చింది, ఇక్కడ డిస్క్రిప్షన్ మోటార్ 1 అని ఇవ్వండి, అది మొత్తం తీసేయండి. మోటార్ 1 నంబర్ 1. ఓకే, 1 అని పర్లేదు. క్యాపిటలైజేషన్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఓకే, డిప్రిసియేషన్ ఏరియా వెళ్ళండి. ఇవన్నీ వచ్చేస్తాయి చూసారు, ఆటోమేటిక్గా డేట్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, 2025 కదా, సేవ్ చేయండి. 101 is saved. ఓకేనా, క్రియేటెడ్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఎంట్రీ చూడండి. నెక్స్ట్ ఏమో చూడండి, ఇక్కడ వచ్చేసి సబ్ అసెట్ క్రియేట్ చేశాను కదా, ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసుకోండి. సబ్ అసెట్ AS11 తర్వాత చూడండి, పర్చేజ్ ఆఫ్ అసెట్ F-90 ఎండ్ యూజర్ యాక్టివిటీ. పర్చేజ్ ఆఫ్ అసెట్ ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. అసెట్ మాస్టర్ క్రియేషన్ AS01 ఇంపార్టెంట్. మనం GL పోస్ట్ చేస్తాం కదా, అలాగే F_90 అసెట్ ని పర్చేజ్ చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. F-90 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 వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. సో 31 అంటే ఏంటి? వెండార్. 31 అంటే వెండార్ తీసుకోవాలి. వెండార్, ఎనీ వెండార్ తీసుకోండి. ఎంటర్. ఫర్ డాక్యుమెంట్ కేఆర్ ఎంట్రీ రిక్వైర్డ్ ఫర్ ది, మీరు రిఫరెన్స్ ఫీల్డ్ ఇచ్చారు కదా, వాలిడేషన్ సబ్స్టిట్యూషన్లో చూడండి. ఇది ఒకటి ఇచ్చేసారా? ఓకే, ఫైన్. అమౌంట్ ఎంత ఇద్దాం? 1 lakh రూపీస్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ 1 lakh ఆర్ 10 lakhs మీ ఇష్టం. ఓకేనా, 1 lakh ఇవ్వండి, 10 lakhs వదిలే, 1 lakh చాలు. ఓకేనా,
కింద టెక్స్ట్ ఇవ్వండి. పర్చేజ్ ఆఫ్ మిషనరీ, పర్చేజ్ ఆఫ్ మిషనరీ. కింద పోస్టింగ్ కి 70 అంటే డెబిట్. ఇక్కడ నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ డ్రాప్ డౌన్, అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మిషనరీ 1 ఉందా? మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 తీసుకోండి. ఇది తీసుకోవాలి. రైట్ సైడ్ చూడండి, టీటీ టైప్ అని చూసారా? టీటీ టైప్ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. టీటీ టైప్. నెక్స్ట్ దాని తర్వాత 100 ఉందా? 100 ఇస్ ద స్టాండర్డ్. ఓకే, ఇవి ఇవ్వాలండి. ఎసెట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం కదా, 1 lakh రూపీస్ తీసుకున్నాము, డేట్ తీసుకున్నాము, తర్వాత వెండర్ తీసుకున్నాము 31, డెబిట్ అంటే 70 తీసుకున్నాము. మన మిషనరీ రిసీవ్ అవుతుంది కదా, 70 డెబిట్, వెండర్ 31. ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్ ఇవ్వండి. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూడండి, ఓకేనా? వెండర్ అకౌంట్, మిషనరీ అకౌంట్ డేటా టు వెండర్. 100 అంటే ఏంటి? మిషనరీ. ఓకేనా? మిషనరీ అకౌంట్ డేటా టు వెండర్. 70 డెబిట్, 31 క్రెడిట్. సేవ్ చేయండి. ఓకేనా? రా మెటీరియల్ అనేది మనం మిషనరీ అనేది పర్చేజ్ చేస్తాం. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. అయిపోయింది, అసెట్ అనేది అయిపోయింది, పర్చేజ్ చేసేస్తాం. సో ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. నెక్స్ట్ చేసేయన్నీ కూడా. షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. చూడండి, AW01N కదా. ఏంటంటే AW01 అంటే ఏంటంటే ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుందా లేదా చూద్దాం. ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అంటారు. AW01N. లేదంటే పాత్ ద్వారా వెళ్ళొచ్చు. ఎండ్ యూజర్ యాక్టివిటీ వెళ్ళండి, టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అసెట్ అనేది పోస్ట్ చేసేస్తాం, అయిపోయిందండి, ఇంకేం లేదు. పాత్ ద్వారా ట్రై చేసి చూద్దాం. ఇది అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, డిస్ప్లేలోకి వెళ్ళండి. ఫిక్స్ అసెట్స్, డిస్ప్లే, AW01N అసెట్ ఎక్స్ప్లోర్ క్లిక్ చేయండి. చూసారా? అవుట్పుట్, పర్ఫెక్ట్ అవుట్పుట్. చూడండి, మీకు ఎక్కడ అర్థమవుతుందండి? ఇంకా క్లారిటీగా చూడండి. కంపారిజేషన్కి వెళ్ళండి. కంపారిజేషన్ ఇక్కడ చూడండి, మీరు అసెట్ ఎంతకి పర్చేజ్ చేశారు? 1 lakh కి పర్చేజ్ చేశారు. సో వాల్యూ అనేది 5000 అంటే ఏంటి? 5% తీసుకున్నాం. స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ మీద డిప్రిసియేషన్ ఎంత తీసుకున్నాము? 5% తీసుకున్నాం. సో ఎవ్రీ ఇయర్ 2025లో మీరు అసెట్ అనేది పర్చేజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ 5000 మైనస్ అవుతుంది. ఆఫ్టర్ 10 years అసెట్ లైఫ్ ఎంత? 10 years. లాస్ట్కి వెళ్ళిపోండి. 10 years తర్వాత అసెట్ వాల్యూ ఎంత ఉంది? చూసారా? 55,000. ఓకేనా? అంతే కదా. ఇప్పుడు యాక్చువల్గా 45,000 వరకు క్యాలిక్యులేట్ అయ్యింది. అంటే జస్ట్ పర్చేజ్ చేస్తాం కదా, అప్రాక్సిమేట్లీ. ఎస్టిమేటెడ్ అంటారు, ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ ఇది. ఓకే, 2025 నుండి ఇంకా ఇయర్ కంప్లీట్ అవ్వలేదు యాక్చువల్గా, స్టార్టింగ్ కదా. 2025 నుండి బుక్ డిప్రిసియేషన్ టైం చూడండి, 2025 నుండి 35 వరకు ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అంటారు దీన్ని. ఎవ్రీ ఇయర్ 5000 మైనస్ అవుతుంది. ఆఫ్టర్ 10 years తర్వాత అసెట్ వాల్యూ ఎంత ఉంది? 2035లో 45,000 ఉంది.
45,000 అనేది ఆఫ్టర్ 10 years asset value 45,000. క్లియర్ కదా? అది అసెట్ అకౌంటింగ్ అంటే ఇంకా వన్ మోర్ వేలో చెప్పాను, ఇంకా అంటే దీనికన్నా ఇంకా డెప్త్గా చెప్పాను, చాలా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పాను. S4 HANAలో చేయండి, అది ECC ఒకసారి చేయండి, తర్వాత కంప్లీట్గా S4 HANAలో చేయండి. ECCకి S4 HANAకి అసెట్ అకౌంటింగ్లో డిఫరెన్సెస్ ఏంటని అడుగుతారు, ఆ పాయింట్స్ కూడా చెప్పాను. కాబట్టి అసెట్ అకౌంటింగ్ మీరు కాన్ఫిగరేషన్ చేసినా చేయకపోయినా S4 HANAలో వినండి, క్లాసెస్ వినండి, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది అసెట్ అకౌంటింగ్లో. రిమైనింగ్ అంతా సేమ్, 99% సేమ్. ఈసీసీకి S4 HANA అసెట్ అకౌంటింగ్ 99%, అట్లీస్ట్ 95% సేమ్ ఉంటుంది. అక్కడ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎందువల్ల? రిపోర్టింగ్ పర్పస్. ఓకేనా? అది పైకి వెళ్ళండి. ఇక్కడ ఈ అసెట్ నెంబర్ తీసుకున్నాం, 100 తీసుకున్నాం, వేరే నెంబర్ అయితే వేరే నెంబర్ ఇస్తాం, దాని ప్రకారం మనం అసెట్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అంటారు. ప్లాండ్ వాల్యూస్ కి ప్లాండ్ వాల్యూ, పోస్టెడ్ వాల్యూకి వెళ్ళండి, పోస్టెడ్ వాల్యూ, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఇవన్నీ అనాలిసిస్ చేస్తే మీకు అర్థమవుతుంది యాక్చువల్గా ఏది ఎలా వస్తుంది ఏంటి అని. ప్లాన్ ఇవన్నీ చాలా, వీటిని ఆటోమేటిక్గా ఎంట్రీస్ కూడా పోస్ట్ అవుతాయి. కింద ప్లాన్ వాటిపైన డబుల్ క్లిక్ చేయండి లాస్ట్లో. ఓపెన్ అవుతుంది ఏమైనా? ఓకే అవ్వట్లేదు, పైకి వెళ్ళండి. ఇక్కడ ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్తో చెప్పాను. అసెట్ అకౌంటింగ్ అనేది ఇది సరిపోతుంది. మీరు అసెట్ అకౌంటింగ్లో వర్క్ చేయాలనుకుంటే కనుక డిఫరెంట్ డైమెన్షన్స్లో చెప్పాను S4 HANAలో, అది మీకు చాలా యూజ్ అవుతుంది, అలా కూడా చేయొచ్చు మీరు. క్లియరా? సార్ ఇది రిపోర్ట్ ఎలా తీసుకుంటాం సార్ మనము? రిపోర్ట్ సార్, అసెట్ అకౌంటింగ్ రిపోర్ట్ అనేది యాక్చువల్గా మీకు అసెట్ అప్రిషియేషన్, డిప్రిషియేషన్, ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అవన్నీ కూడా S4 HANA సర్వర్లో చెప్పానండి. అది చూడండి, మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతుంది. రిపోర్ట్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, కంప్లీట్గా. అంటే అసెట్ ఇప్పుడు యాక్చువల్గా ఇందులో రాదా సార్? తీసుకుంటే వస్తుంది, ఇందులో కూడా చేయొచ్చు, ఇంకా చాలా ఉంటాయి, ఇంకా మీరు అడిషనల్గా చేయాలి, మనం చేయొచ్చు, ఇక్కడ కూడా చేయొచ్చండి, ఇక్కడ కూడా చేయొచ్చు. అసెట్ ట్రాన్స్ఫర్, అసెట్ రిటైర్ రిపోర్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అసెట్ వాల్యూ అని ఇప్పుడు ఎంత కనిపిస్తుంది ఇక్కడ, ఆ షీట్కి వెళ్ళండి, AW01కి వెళ్ళండి, చూడండి డిప్రిసియేషన్ AF వెళ్ళండి, ఇక్కడ ఎంత ఉంది? 1 lakh ఉంది. ఈ రిటైర్మెంట్ అయిపోయింది అనుకోండి, ఈ 1 lakh వాల్యూ అనేది రిమూవ్ చేసేయాలి. మీరు విత్ కస్టమర్ చేయొచ్చు, స్క్రాపింగ్ ద్వారా చేయొచ్చు, డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంది. మీరు అడిగిన పాయింట్కి ప్రతిదీ కూడా S4 HANAలో ఇంకా అంటే సరిపోతుంది, మీకు ఇంకా అడ్వాన్స్గా చెప్పాను, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. ఓకేనా? క్లియర్ కదా? ఈ లాస్ట్ స్టెప్ మీరు చేయండి, లాస్ట్ స్టెప్. ఇంకా ఏమున్నాయి? అసెట్ ట్రాన్స్ఫర్, రిటైర్మెంట్ విత్ కస్టమర్, స్క్రాప్ ద్వారా అమ్మేస్తారు, డిప్రిసియేషన్ రన్, ఇది ఫైనల్ డిప్రిసియేషన్, AF AB అనేది ఫైనల్. ఇప్పుడు మనం చేస్తే ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్. ఇవే టోటల్గా స్టెప్స్ అన్ని ఇవేనండి, టోటల్ స్టెప్స్ అన్ని ఇవే. సార్ అసెట్ ట్రాన్స్ఫర్ అంటే వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్? అసెట్ ట్రాన్స్ఫర్ అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అని కాదండి. యాక్చువల్గా ఏంటంటే అసెట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే CO ఉంది కదా, సిఓలో CO ద్వారా చేస్తాం అసెట్కి సంబంధించి ట్రాన్స్ఫర్ అంటే ఎట్లా? FIలో ఒకలా అప్డేట్ అవుతుంది, COలో ఒకలా అప్డేట్ అవుతుంది, ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ కనుక. అసెట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఇప్పుడు ఏదైతే ఒక అసెట్ వాల్యూ అని ఉందో ఆ వాల్యూని ఒక ఎలిమెంట్ నుండి వన్ మోర్ ఎలిమెంట్కి మూవ్ చేస్తారు, అది COలో కాదు. AUC అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, ఇక్కడ కూడా చేయొచ్చు, బట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇవి మీరు ట్రై చేసి చూడండి ఇవన్నీ. ఓకేనా? మీకు అసెట్ ట్రాన్స్ఫర్ కూడా చెప్పాలంటే 1 minute, అది నాకు గుర్తులేదు, 1 minute చూద్దాం. 1 minute.
ఆ టీ కోడ్ ఇవ్వండి చెప్తాను. మీకు ఎసెట్ ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా S4 HANAలో చెప్పానండి. అది చూడండి. ఇప్పుడు మనం చేంజెస్ చేయడం అవసరం లేదు. ఓకేనా? అసెట్ అకౌంటింగ్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా S4 HANA సర్వర్లో చెప్పాను. అది చూడండి. ఇంక ఇవన్నీ మార్చొద్దు మీరు. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ చేంజెస్ చేయడం ఎందుకు? మనం ఎక్స్పెరిమెంట్ చేయడం ఎందుకు? ఎసెట్ ట్రాన్స్ఫర్ ఒక పని చేయండి. AW01N కి వెళ్ళండి. AW01N లాస్ట్ లో ఒక డాక్యుమెంట్ వచ్చి 26 ట్రాన్సాక్షన్ చూసారు. 26 దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది అకౌంటింగ్ ఎంట్రీ. ఇది అకౌంటింగ్ ఎంట్రీ. వన్ మినిట్ బ్యాక్ వెళ్ళండి. అసెట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే మీనింగ్ ఒక అసెట్ ఉందనుకోండి, విత్ ఇన్ ద కంపెనీ కోడ్ లో మనం మూవ్ చేయొచ్చు అనమాట. మీరు ఏం చేస్తారంటే టీ కోడ్ ఇవ్వండి. ABUNM అంతేనా? టీ కోడ్ అదేనా చూడండి. ABUMN ఎంటర్ చేయండి. ఇక్కడ ఏముంది? మన కంపెనీ కోడ్ ఉంది కదా. ఓకే, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్. అసెట్ వాల్యూ డేట్ ఇవ్వండి. ఇక్కడ ఎగ్జిస్టింగ్ అసెట్ నంబర్ ఎంత? 100 కదా. 100 కదా నంబరు. ఇవ్వండి. 100 ఇవ్వండి. ఇక్కడ అసెట్ నంబర్ ఎంత? ఇంకొక సబ్ నెంబర్ ఒకటి జనరేట్ అయింది. 1 కదా. 1 ఇవ్వండి. ఇట్లా ఇచ్చాం కదా. ఎంటర్ చేయండి ఒకసారి. ఎంటర్ చేశారా? మ్యానుఫ్యాక్చరింగ్ 1 అని వచ్చింది చూసారా? మిషనరీ నెంబర్. ఓకే, అడిషనల్ డీటెయిల్స్. మన పోస్టింగ్ పీరియడ్ ఏంటి? పోస్టింగ్ పీరియడ్ కాదు, డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఏఏ కదా. ఏఏ ఇవ్వండి. ఏఏ ఇచ్చాం కదా. పర్టికులర్ ట్రాన్స్ఫర్ అని చూసారా? పర్టికులర్ ట్రాన్స్ఫర్ దానిపైన క్లిక్ చేయండి పైన. అంతేనా? అమౌంట్ ఎంత? అమౌంట్ పోస్టెడ్ ఎంత పోస్ట్ చేస్తాం మనం? 1 lakh కదా. 1 lakh ఇవ్వండి. ఫ్రమ్ కరెంట్ క్లాస్ లో ఫ్రమ్ కరెంట్ ఇయర్ అన్నాడు, తీసుకోండి. పైన ఒక సిమ్యులేట్ ఆప్షన్ చూడండి. ఒక స్పెట్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, దాన్ని సిమ్యులేట్ అంటారు. క్లిక్ చేసి చూడండి ఒకసారి. ఇక్కడ ఏమొస్తుంది? ఈ వాల్యూ చూసారా? లాస్ట్ లో 00 అవుతుంది. డాక్యుమెంట్ హెడర్ 00. ఇది కరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే విత్ మై డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ అయింది? 1 lakh అంటే ఈ 2 days కి, ఈ కొన్ని రోజులకి 300. ఇది ఒక ఎంట్రీ అండి. ఇది కరెక్ట్ ఎంట్రీ. ఇది ఒకసారి సేవ్ చేయండి చెప్తాను. సేవ్ చేయండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. చేస్తారా? అయ్యో, అసెట్ అసెట్ ట్రాన్సాక్షన్ పోస్ట్ విత్ డాక్యుమెంట్ నెంబర్ అని వచ్చింది కదా. ఇది అయిపోయింది. యాక్చువల్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ పోస్ట్. ఓకే,
AW01N కి వెళ్ళండి. AW01N అంటే రిటైర్మెంట్ అండి. ట్రాన్స్ఫర్ అంటే ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ ది రిటైర్మెంట్ అని చెప్పొచ్చు. అంటే మీకు ఇంకా డెప్త్ గా కావాలంటే S4 HANAలో చూడండి. లాస్ట్ లో చూసారా రిటైర్మెంట్ ట్రాన్స్ఫర్డ్. లాస్ట్ లో చూడండి ఇక్కడ అది రిటైర్మెంట్ ట్రాన్స్ఫర్డ్. దానిపైన డబుల్ క్లిక్ క్రిందికి వెళ్ళండి. చూసారా యాక్చువల్ గా చూడండి, మనకి యాక్చువల్ 1 lakh పోస్ట్ చేసాం కదా, ఎసెట్ వాల్యూ 0 అయిపోయింది. ఇది ఎక్కడికి వెళ్ళింది? మూవ్ అయిపోయింది వేరే చోటకి. చూసారా పైన 0 ఉంది, కింద వేరే దానికి మూవ్ అయింది అనమాట. ఈ 1 lakh వాల్యూ అనేది వేరే చోటకి మూవ్ అయింది. లెఫ్ట్ సైడ్ 1 lakh ఉంది చూడండి. ఇది రిటైర్మెంట్ విత్ కస్టమర్ F-92. ఓకే లీవ్ ఇట్. ఇంకా చాలా ఉంటుంది ఇవంతా మీరు S4 HANAలో చేయండి, మీకు ఇంకా కొంచెం డెప్త్ గా ఉంటుంది. ఓకేనా? ఎవరు డౌట్ అడిగారు? ఎవరు? అనుష గారా? సుకన్యనా? అవును సార్, సుకన్య గారు. మీకు ఇంకా డెప్త్ గా కావాలంటే S4 HANAలో నేను చెప్పాను, నా వీడియోస్ చూడండి. ట్రాన్స్ఫర్ అనేది నాకు పాయింట్ కరెక్ట్ గా గుర్తులేదు, బట్ S4 HANAలో చూడండి, నేను చెక్ చేస్తాను మీకు కావాలంటే. కంప్లీట్ గా మీరు ఈసీసీలో ఒకసారి చేయండి. తర్వాత S4 HANAలో మీకు ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం ఏం చేసామంటే అసెట్ క్లాసెస్ అనేది ఒకటే తీసుకున్నాం. అక్కడ 3 క్రియేట్ చేసాం. 3 టైప్స్ ఆఫ్ ది అసెట్స్ ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో ఈసీసీలో ఒకసారి చేయండి, తర్వాత S4 HANAలో చేయండి, లేదంటే వీడియోస్ చూడండి, అంతే. క్లియర్ కదా? అసెట్ ట్రాన్స్ఫర్ అనేది యాక్చువల్గా ఎక్కడ జరుగుతుందంటే ఏయూసీలో జరుగుతుంది, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. అలాగే ఇంకో చోట ఎక్కడంటే ఇప్పుడు ఎఫ్ఐలో ఉన్న వాల్యూ సిఓలో కూడా మూవ్ చేస్తారు కాస్ట్ ఎలిమెంట్స్ ద్వారా. అట్లా అవి చెప్పాను, నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, దాని ప్రకారం మీరు చేయాలి. ఓకేనా సార్? ఇది అసెట్ మొత్తం లైఫ్ టైం అయిపోయిన తర్వాత అసెట్ ని మనం క్లోజ్ చేస్తాం కదా సార్, అవి కూడా S4 HANAలో ఉన్నాయి. అసెట్ ఇప్పుడు యాక్చువల్ గా నేను చెప్పింది 90% ఈసీసీలో, S4 HANAలో 100% కవర్ అయింది. 100% ప్రాజెక్ట్ లో సేమ్ టు సేమ్ ఉంటుంది అది, ఆ ప్రాసెస్ 100% కవర్ అవుతుంది S4 HANAలో. అసెట్ రిటైర్మెంట్ విత్ కస్టమర్ రిటైర్మెంట్, స్క్రాపింగ్, డిఫరెంట్ వేస్ లో చేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్ మనము ఆఫ్టర్ ఒకవేళ సేల్ చేసినా మనం ఎలా క్లోజ్ చేస్తామో అవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంది అసెట్ అకౌంటింగ్. ఓకేనా? ఓకే సార్. రైట్ అండి. సో రేపు హాలిడే తీసుకుందాము, నెక్స్ట్ క్లాస్ మండే నుండి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? రేపు మండే నుండి కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం. క్లియర్ కదా? థ్యాంక్ యూ అండి, బాబాయ్.